హాయ్ ఫ్రెండ్స్, ఇవి నీలగోరింటి ఫ్లవర్స్ హార్వెస్టింగ్ చేయాలని వచ్చాను. ఇవాళ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు. ఇంకా పెద్దవి అవుతాయి కానీ ఇంకా నేనే తీసేస్తున్నాను. ఇదొక ట్రీ, ఇదొక చెట్టు. ఇవి ఇంకా విడాలి. ఇక్కడ డస్ట్ ఎక్కువ వస్తుంది, అందుకే కలర్ షేడ్ అవుతుంది. ఇది వేరే చెట్టు. ఇవన్నీ బడ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి బడ్స్. ఇక్కడ బడ్స్ ఈ చెట్టు నిండుగా ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం రేపు తీస్తా. ఇవన్నీ బడ్సే, చెట్టు నిండుగా బడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇవి చాలు, అందుకే కొన్ని తెంపాను. ఇవన్నీ రేపు తెంపచ్చు. రెయిన్ లిల్లీస్ ఏం పూయట్లేదు ఇప్పుడు, వర్షాలు కదా, చలికి. ఇవి సింగిల్ పెటల్ నీలగోరింటి ఫ్లవర్స్. ఇగో ఫ్రెండ్స్, సీడ్స్ అన్నాను కదా, ఇగో ఇలా కాయల్లాగా వస్తాయి చూడండి. ఇగో ఇలా కాయల్లాగా వచ్చి, ఇగో చూడండి. ఒక సీడ్ పాట్స్ రెడీ అయ్యి కొన్ని తెంపుతాను. ఇలా అనగానే రెడీ అవ్వలేదు, గట్టిగా ఉన్నాయి. లేదు, రెడీ అయ్యి ఇక ఇలా నొక్కగానే వచ్చేస్తాయి సీడ్ పాడు. లోపల బ్లాక్గా ఉంటాయి, కానీ ఇవి కొద్దిగా ఇంకా అవ్వాలి. బ్లాక్గా లేవు, చిన్న వైట్గా ఉన్నాయి. ఇది ఇంకా కొద్దిగా అవ్వాలి. అన్ని పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వేసేస్తాను ఇలా సీడ్స్. మాకు ఇక్కడ ఫుల్ డస్ట్, అందుకంతా డస్ట్లు అయిపోయి. ఇవి మిర్చీలు ఫ్రెండ్స్, అయిపోయి అప్పుడే కానీ నేను తీయలేదు, ఇంట్లో ఉన్నాయని పండిపోతున్నాయి, అందుకే తెంపేస్తాను. మిర్చీలు చాలా పెద్ద మిర్చీలు, కొద్ది కారం తక్కువ ఉన్నాయి ఇవి. దీనికి నేను మజ్జిగ, టీ పొడి, వాటరు, పప్పుల నీళ్ళు, బియ్యం నీళ్ళు అన్నీ వేస్తుంటాను. చాలా బాగా వచ్చాయి మిర్చీలు. పెద్దవన్నీ తెంపేసి చిన్న ఉంచేస్తాను. ఎలాగైనా మనం పండించుకున్నవి మాత్రం అసలు ఏది వేస్ట్ చేయలేము. కొన్ని అటు ఇటు వేస్ట్ చేస్తాం, కానీ ఇవైతే అన్నీ వాడేయాలనిపిస్తుంది, ఒక్కటి కూడా ఉంచిన. కొన్ని మిర్చీలు వదిలేసాను నేను, ఇవన్నీ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మిర్చీలో. ఇవి మజ్జిగలో కూడా వేసుకుని నానబెట్టి ఎండబెడితే ఇవి మంచి టేస్ట్ ఉంటాయి. చూడండి, జినియా డస్ట్, ఇది పింక్ జినియా. ఇంకా మొగ్గలు అవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇంకా ఇది ఎల్లో కలర్ జినియా. ఇది బడ్స్ ఇది బాగా పెద్దదైంది మొక్క. బడ్స్ అవి
చాలా సీడ్స్ వేసిన చాలా మొక్కలు వచ్చాయి, కానీ పీకాకులు తినేసాయి. అంతా డస్ట్. ఇక్కడ ఒకటి ఉంది జీనియర్ ఇంకోటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.